పీఎస్సీ చైర్మన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, ఆకుల సత్యనారాయణతో కలిసి బుగ్గన అమిత్ షాతో సమావేశమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ సంచలన భేటీకి రామ్ మాధవ్ మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి అమిత్ షా ఇంట్లోకి వెళ్తున్న విజువల్స్ బయటికి రావడంతో సంచలనంగా మారాయి. బీజేపీ వైసీపీ నేతల ఢిల్లీ సమావేశం రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. బీజేపీ వైసీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయన్న టీడీపీ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఆధారాలను అమిత్ షాకు బుగ్గన అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పీఏసీ చైర్మన్గా అనేక విషయాలను లోతుగా పరిశీలించిన బుగ్గన ఫుల్ డీటెయిల్ రిపోర్ట్ను అమిత్ షాకి ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ కలిసి చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీజేపీకి వైసీపీ సిస్టర్ పార్టీ అంటూ విమర్శించారు. వైసీపీతో ఒప్పందం కుదిరింది కాబట్టే తెలుగుదేశాన్ని బీజేపీ వదులుకుందన్నారు. వైసీపీతో కుమ్మక్కు కావడంతోనే ఆంధ్రప్రదేశ్పై బీజేపీ కుట్రలు పన్నుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మోత్కుపల్లిని విజయసాయిరెడ్డి కలవడంపైన అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడంతో బీజేపీ వైసీపీ కుట్ర రుజువైందన్నారు. 4 సంవత్సరాలు ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో కలిసి పోటీ చేశామో ఆ ఉద్దేశాలన్నీ అమలు చేసుకోవడానికి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పడినటువంటి శ్రమ కష్టం ప్రతి ఒక్కరు కూడా గమనించారు. 4 సంవత్సరాలు నమ్మించి మోసం చేసి కథలు చెప్పి ఇస్తాము చేస్తామని చెప్పి ఎప్పుడైతే మోసం చేశారో ఈ మోసాన్ని గ్రహించి మేము బయటకు వచ్చిన సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనించారు. అదే సందర్భంలో బీజేపీకి అంత ధైర్యం ఎందుకు వచ్చిందని చెప్పి చాలామంది ఆలోచించారు. ఏంటి, ప్రజానాయకుడు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, దేశంలో ఒక పేరున్నటువంటి నాయకుడితో మనం విభేదిస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించకుండా మనతో విభేదించారంటే దానికి కారణం ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ పార్టీతో సంబంధం కుదిరింది కాబట్టే వారంత ధైర్యం చేసి తెలుగుదేశం పార్టీని వదులుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. బీజేపీ వైఎస్ఆర్ పార్టీ ధ్యేయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు పైన కుట్ర. ఎందుకు కుట్ర చేస్తున్నారని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పేంటి? నీ పార్టీ మెంబరు, నీ శాసనసభ్యుడు, పిఎస్సి కమిటీ అధ్యక్షుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ ముఖ్యులతో కలిసి అమిత్ షా గారు కలిశారంటే ఇంత నీచమైనటువంటి వ్యవహారం భారత ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మనం చూసామా? మోతుకుపల్లి నరసింహ గారు క్రమశిక్షణ దాటారని పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు మీద పార్టీ మీద విమర్శలు చేస్తే నువ్వు అటువంటి వ్యక్తితో కూడా కలిసావంటే అసలు నిన్నేమనాలి? నీ పార్టీని ఏమనాలి? మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఒక వ్యక్తి మీద ఎందుకు కక్ష కోరుతున్నారనేది నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. బీజేపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వేరేగా చూస్తే మనం ఇప్పుడు ఏదైతే నష్టపోయామో భవిష్యత్తులో కూడా నష్టపోతాము. ఢిల్లీ వేదికగా బీజేపీ వైసీపీ నేతల భేటీపై మంత్రి లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాహనం దిగి వెళ్లడం ఈ వీడియోలో కనిపించింది. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారని ఆరోపించిన లోకేష్ ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ వైసీపీ స్నేహానికి ఈ మంతనాలే నిదర్శనమని ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్పై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఏపీ భవన్ లాబీలో 2 ఎమ్మెల్యేలు కలిస్తే కట్టుకథలు అల్లుతారంటూ
లోకేష్ను ప్రశ్నించారు. మంత్రి హోదాలో ఉండి లోకేష్ ఇలాంటి ట్వీట్లు చేయడం సరికాదని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. తెలుగుదేశం